నేను వచ్చేసి 65 నుంచి ఓకే. ఒక లక్ష 10,000 వరకు కొన్నాను నేను. ఓకే. 65,000 లీస్ట్, 1,10,000 హైయెస్ట్. హైయెస్ట్ అక్కడ చాలా చూసినాము, 1000 ఆవులు చూసినాం మేము. 1000 ఆవులు చూసారు. చాలా వేలు చూసినాం. ఆ, 1000కి తక్కువ అయితే తిరగలే. 1000 కిలోమీటర్లు తిరుగుంటాం ఇంచుమించు. ఓకే. రోజు ఒక 200-300లకు తక్కువ తిరగలే. ఇబ్రాహీంపట్నంలో ఉన్నాము. లోకల్లో హైదరాబాద్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడ 2 లోడ్లు సైవాల్ ఆవులు గురుబాయ్ దగ్గర వెళ్ళి ఫ్రెష్ మిల్క్ డైరీ ఫామ్కి వెళ్ళి రాజస్థాన్ హనుమాన్గఢ్ వెళ్ళి సార్ ఒక 2 లోడ్లు ఆవులు కొన్నారు. ఒక లోడ్ ఇక్కడ ఉంది, ఒక లోడ్ లోపట ఉంది. అక్కడ చూద్దాము, అడుగుదాము. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్ రెడ్డి. ఓకే. విలేజ్ వచ్చేసి గున్గల్, యాచారం మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఓకే సార్, ఇప్పుడు ఈ కొత్తగా స్టార్ట్ చేసిరా? ముందు కూడా మన దగ్గర ఆవులు ఉండేనా సార్? ఆవులు అంటే జెర్సీ హెచ్ఎఫ్లు ఉండేది, ఓకే. బల్రు ఉండేది, ఓకే. గేదెలు ఉండేది. ఒక 40-50 ఇయర్స్ నుంచి ఉండేది. నేను ఒక 25-30 ఇయర్స్ నుంచి నేను రన్ చేయడం ఉండేది. ఓకే. ఇక దేశీయ ఆవుల మీద మోజుతోటి అవి తీసేసి ఇవి స్టార్ట్ చేసి. ఓకే. ఇక్కడ మనకు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది సార్? ఇక్కడ మనకు నా ఓన్ అయితే 16 ఎకర్స్ ఉంటుంది. 16 ఎకర్స్. ఇక వేరే ఉండే చాలా మేపడానికి అవి ఇవి చాలా ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇది ఓపెన్ గ్రేజింగ్ అయినా స్టాల్ ఫీడింగ్ ఇది ఇప్పుడు తెచ్చి? ఓపెన్ గ్రేడ్ కోసం అని తెచ్చింది. ఓపెన్ కోసమే సార్. ఇక్కడ ఇవి మీరు డైరెక్ట్ వెళ్ళి కొన్నారా, ఆర్డర్ తెప్పించారా? డైరెక్ట్ వెళ్ళా. ఓకే. ఎన్ని రోజుల ముందు వెళ్ళారు సార్ ఇది? నేను అక్కడ ఒక 4 days అక్కడ ఉన్నాను. ఓకే. ఇక రావడం ఒక రోజు, పోవడం ఒక రోజు. ఓకే. అక్కడ వెళ్ళి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు, కొంచెం జర్నీ చెప్పండి. ఇక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్ళి ఎలా వెళ్ళారు, ఎట్లా అనేది? నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్ వెళ్ళాను. ఓకే. ఫ్లైట్లో వెళ్ళి ఈ ఢిల్లీ ఢిల్లీ నుంచి హనుమాన్గఢ్కి వెళ్ళాను. ఓకే. హనుమాన్గఢ్ నుంచి గురుబాయ్ రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఓకే. 4 డేస్లో 20 ఆవులు కొన్నారా? 18 ఆవులు కొన్నారు సార్. కాస్ట్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉంది, ఎక్కడి నుంచి హైయెస్ట్ ఎంత, లోయెస్ట్ ఎంత కాస్ట్లో కొన్నారు ఆవులు? నేను వచ్చేసి 65 నుంచి ఓకే ఒక లక్ష 10,000 వరకు కొన్నాను. ఓకే. 65,000 లీస్ట్, 1,10,000 హైయెస్ట్. అక్కడ ప్రైస్. అక్కడ ప్రైస్. ట్రాన్స్పోర్టేషన్ ఎంత పడ్డది ఒక్క లోడ్కి? ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి 150,000. ఓకే. అంటే 150,000 ఒక లోడ్, 150,000 ఒక 3 లక్షలు 3 లక్షలు 2 లోడ్లు అన్నీ అందులోనే, ఇంక్లూడింగ్ అందులోనే ఒక ఎక్స్ట్రా మందులు తీసుకోవడం జరిగింది. ఓకే సార్. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు కదా, 4 డేస్లో మీరు ఎన్ని ఆవులు కొన్నారు, ఎన్ని ఆవులు చూసారు? చాలా చూసినాము, 1000 ఆవులు చూసినాం మేము. 1000 ఆవులు చూసారు. చాలా వేలు చూసినాము. ఇక్కడ గురుబాయ్ ఉన్నారు కదా, ఈయన ఒక 4-5 ఇయర్స్కి అయితే హైదరాబాద్లో చేస్తున్నారు. మీరు కూడా వీడియో త్రూనే వెళ్ళడం జరిగింది. అవును సార్. ఒకటి, ఈయన ఎలా రిసీవ్ చేశారు, వీళ్ళ వర్క్ ఏ విధంగా ఉంది, మన ఫ్రాడ్ అలాంటిది ఏమైనా ఉందా? ఇక ఫ్రాడ్ అయితే ఏం లేదు, మనం యూట్యూబ్లో చూసిన విధంగానే ఉంది. ఆయన రిసీవ్ అలాగనే ఉంది. సేమ్ నేను యూట్యూబ్ ఫాలో తోటే పోయినా. ఓకే. సేమ్ యూట్యూబ్ ఫాలో తోటే పని కూడా అలాగే ఉంది. ఇక వేరే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. ఇక ఓకే. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఓకే. ఫుడ్, అకామిడేషన్ అంతా ఫ్రీ ఇచ్చారా? ఫుడ్ ఇచ్చాడు. రూమ్, మంచి రూమ్ ఉంటుంది. ఓకే. మంచి రూమ్ ఉంది, ఫుడ్ ఉంది. ఇక దానికి నో డౌట్, అంత ఇబ్బంది ఏం లేదు. ఓకే. 4 డేస్ అప్రాక్సిమేట్లీ ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు సార్ అక్కడ హనుమాన్గఢ్లో మీరు? అప్రాక్సిమేట్లా అవును, 1000కి తక్కువ అయితే తిరగలే. 1000 కిలోమీటర్లు తిరుగుంటాం ఇంచుమించు. ఓకే. రోజు ఒక 200-300లకు తక్కువ తిరగలే. 300లకు మించే కానీ తగ్గదే. ఓకే. కొనేటప్పుడు రైతుల దగ్గర కొన్నారు కదా కొన్ని ఆవులు, మీడియేటర్గా ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడడం కానీ అలాంటిది ఏమన్నా చేశారా? ఏం లేదు. ఇక నన్నే రేట్ నన్ను అడగమన్నా నేను ఎంత కొనమంటే అంతకు మాట్లాడిండు. రైతులకే రిక్వెస్ట్ చేసి తీసుకు. అక్కడ కొన్న ఆవులు ఇక్కడ ఎక్స్చేంజ్ ఏమైనా ఆవులైనా? అక్కడ కొన్నది అవే ఆవులు వచ్చినాయి, మన మధ్యలో సేమ్ ఆవులు. ఓకే. ఈయన ఎన్ని కొన్నారు? నేను అక్కడ 9 ఈయన్ని ఆవులు కొన్నాను. ఓకే. బండి లోడ్ ఎక్కించేటప్పుడు ఒక ఆవు ఈనింది. ఓకే. వచ్చే రన్నింగ్లో 2 ఆవులు ఈనాయి. ఓకే. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ 3 ఆవులు అయినాయి. ఎక్స్ట్రా 11 ఆవులు ఇప్పుడు ఈయనే ఉన్నాయి. ఈయన ఎప్పుడు వచ్చారు ఫామ్కి? ఇక ఆవులతో పాటు వచ్చేసింది డైరెక్ట్. ఈ రోజుకి 2nd డేనా 3rd డేనా? 1 డే అయిపోయింది, నిన్న వచ్చినాయి. ఈ సెకండ్ డే ఈరోజు. ఓకే. ఇంకొకటి సార్, ప్రతి దగ్గర ఇతనే వచ్చి సెట్ చేశాను కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏం చెప్పారు? ఆవులు ఇతనే గ్యారంటీ చెప్పిండు, ఏది ఉన్నా ఏం కాదు తీసుకోవచ్చు అని చెప్పిండు. ఓకే. ఇక్కడ కూడా వచ్చినాక 1-2 ఏమైనా ప్రాబ్లం జర ఫీవర్ అవి ఉంటే కూడా చూస్తున్నాడు. ఓకే. అన్ని ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు లోకల్ డాక్టర్ని కూడా పిలిపించి అంతా అన్ని చెక్ చేయించి అన్ని దగ్గర ఉండి అన్ని చూసిండు ఈరోజు. ఓకే. దూరం నుంచి జర్నీ కాబట్టి జ్వరము వచ్చినాయి, కొంచెం ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా కొంచెం అవి ఈరోజు
చూడడం జరిగింది. 2 రోజులు ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుందని చెప్పిండు. ఓకే. ఇక ఆయన ఉండే చేపించిపోతా, అన్ని సెట్ చేసిపోతా అని చెప్పడం జరిగింది. ఓకే. ఇంకా 1 డే ఉండి సెట్ చేసి వెళ్తారు. చేసిపోతా. ఇంకొకటి సార్, అన్ని తింటున్నాయా? ఫీడింగ్ అన్ని చేసి తింటున్నాయి. మిల్క్ అక్కడ ఎన్ని చూసారు రాజస్థాన్లో మీరు, హనుమాన్గఢ్లో? ఇక అక్కడ మరి మిల్క్ అయితే ఎక్కువ చూపించారు, పిండడం చూసినాం, అన్ని చూసినాము. ఓకే. ఇక జర్నీలు వచ్చినాయి. అవును. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక మిల్క్ గురించి ఆలోచన అయితే లేదు. ఓకే. ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు అయిన తర్వాత కానీ అప్పుడు చెప్పొచ్చు మనం. అక్కడ అన్ని జున్నుపాల మీద ఉండేనా? కొన్ని పాల మీద ఉన్నాయి, కొన్ని జున్ను పాల మీద ఉన్నాయి. ఓకే. మిల్క్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ జెర్సీ హెచ్ఎఫ్ అక్కడ ఆ ఫామ్ తీసేసి ఈ ఫామ్లో రావడానికి, దేశీయావులో రావడానికి కారణాలు ఏంటి? అంటే దేశీ మీద ప్రేమ, దేశీ ఆవులు. ఇంతకుముందు మాకు, నేను చిన్న ఉన్నప్పుడు మాకు దేశీవే ఉండేవి. ఓకే. ఒంగోలు అవి ఉండేది, లోకల్ ఆవులు. లోకల్ ఆవులు. మా తాత, మా తండ్రి అప్పటి నుంచి. ఓకే. సరే ఇలా దర్శి అవి అయిపోయిన తర్వాత నాకెందుకో ఇక మంచిగా అనిపించక నేను ఒక 2 years నుంచి సర్చింగ్లో ఉన్నాను. ఓకే. దేశీ ఆవులు పెట్టాలి, సరే మనం ఇంత తిరుగుతున్నాం, చేస్తున్నాం, దేశీ ఆవులు చేయాలనే దాని మీద. ఓకే. అది దానికోసం చేయడం. సాయివాల్కి ఎందుకు వెళ్ళారు? గిర్ కాంక్రేజ్ కూడా ఉంది కదా, సాయివాల్ సెలెక్షన్ ఎందుకు చేశారు? సాయివాల్ అది ఒక పాయింటే. సాయివాల్ అనేది కొంచెం నెమ్మదస్తువి, కొంచెం అగ్రెసివ్ ఉండవు అనే ఉద్దేశంతో, ఆ ఆలోచనతో అంతే. నాకు గిరి అయినా ఓకే, ఇవైనా ఓకే అనుకున్నాను. ఓకే. ఒక కొంచెం తిరిగి మేయడానికి, కొంచెం మెయింటెనెన్స్ కోసం ఇబ్బంది ఉండదేమో అనే ఒక ఆలోచనతో దీనికి వెళ్ళాను. అది ఎగ్జాక్ట్లీ సార్ మంచి పాయింట్ చెప్పారు. మెయింటెనెన్స్ గిర్ కన్నా చూసుకున్నట్లే సాయివాల్కి తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, రాజస్థాన్లో టెంపరేచర్ మనకన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకా చలికాలంలో లో టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ మనకు అంత ఉండదు, అందుకే తొందరగా సెట్ అయ్యి తొందరగా ఇప్పుడు అన్ని తింటూనే చూసుకోవచ్చు వీడియోలో కూడా. అదే నేను ఇప్పుడు తీసుకోవడం కారణం గిరే ఇది 2 చూస్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మెయిన్ అదే, ఇక టెంపరేచర్ సెట్ అయితే మనకు కూడా కొంచెం అగ్రెసివ్గా ఉండకుండా ఉంటాయేమో అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఫ్యూచర్లో ఎన్ని ఆవులు పెట్టాలనుకుంటున్నారు సార్ ఫ్యూచర్లో? నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే 30 ఆవులు అనుకుని ఫస్ట్ స్టార్ట్ చేశా. ఓకే. ఇక మొన్న ఫస్ట్ పోవడం ఒక లోడు కోసమే వెళ్ళాను, నేను 10 ఆవులు అనుకొని వెళ్ళాను. ఓకే. ఇక అక్కడ వెళ్ళాక గురుబాయి చూపిస్తూ ఉంటుంటే అది సరే ఏమనగానే అని చెప్పేసి 2 లోడ్లు తీసుకున్నాను. నేను వెళ్ళింది ఒక లోడ్కి. కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ ఉంది. సరే ఏమన్నా కానీ అని చెప్పి అడ్జస్ట్మెంట్ తీసేసుకున్నాను నేను. ఓకే. ఇక్కడ సార్ బల్క్లో మిల్క్ ఇస్తున్నారు కదా, ఏం ప్రైస్లో ఇస్తున్నారు సార్? అది ఇప్పుడు ప్రజెంట్ అయితే 80 రూపీస్, 75 అంటున్నారు. ఓకే. నేను ఇక ఆ రేటు అది ఏం ఇంకా నేను అంత పెద్ద దాన్ని పట్టించుకోలేదు. ఓకే. ప్రజెంట్ అయితే కానీ చూద్దామని ఓకే అయితే ఇస్తున్నాను. ఇది ఆవులలో రావాలి, ఇదే బిజినెస్లో అని ఇంట్రెస్ట్ ఇలా వచ్చింది అంటే, నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఉంది, కానీ ఈ ఆవులు తీసుకుందాం అనేది మా బాబు. మా బాబు ఉండి ఏం చేసిండు, లేలే సాయివాల్ ఆవులు మంచిగా ఉంటాయి లోకల్వి, ఓకే, ఊకే బలరు అవి ఎందుకు అనే ఒక ఒపీనియన్ బాబుది, మా పాపది కూడా. ఓకే. జాబ్ చేస్తున్నారా బాబు? అంటే ఇప్పుడు స్టడీ చేస్తుండు, LLB BBA చేస్తుండు. ఓకే. ఫైనల్ ఇయర్కి వచ్చింది ఇప్పుడు. ఓకే. ఇక్కడ చూడొచ్చు, మెయిన్గా దేశీ సాయివాల్కి రావడానికి మొత్తం ఆల్ ఓవర్ సౌత్లో సాయివాల్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే సాయివాల్ అనేది ప్రతి క్లైమేట్కి సెట్ అవుతుంది. రొమ్ముల ప్రాబ్లం మెయిన్ గిర్తో కంపేర్ చేసుకున్నట్లే మ్యాస్టిటిస్ చాలా తక్కువ వస్తుంది, రొమ్ముల ప్రాబ్లం చాలా తక్కువ వస్తుంది, మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సార్ కూడా ఓపెన్ గ్రేజింగ్ నేను వచ్చినప్పుడు ఇక్కడ చూసుకొచ్చి ల్యాండ్ మొత్తం సార్ వాళ్ళది ఓపెన్గానే మేపడం జరుగుతుంది. అన్ని ఆవులు తింటున్నాయి, సెట్ ఉన్నాయి. రైతులు వెళ్ళి గురుబాయ్ దగ్గర తీసుకొచ్చా నమ్మొచ్చా రైతులు ఇక్కడ సౌత్ వాళ్ళు, లేకుంటే ఆన్లైన్లో ఎందుకు తెప్పించుకోలేరు, డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడం బెటరా? అక్కడ డైరెక్ట్ వెళ్ళడమే బెటర్ నా ఒపీనియన్ అయితే మాత్రం. ఎందుకంటే ఆన్లైన్లో అంటే ఆడ ఆవు చూస్తే వీడియోలో ఒక బాగా అనిపించవచ్చు, లైవ్ కొంచెం తేడా ఉండొచ్చు. నేను అది చూసిన, నేను వీడియోలలో చూసినట్టు ఆడ ఉండవు. వీడియో చూస్తే ఇప్పుడు మనం ఒక ఆవు ఈ సైజు కనిపించేది అక్కడ పోతే కొంచెం చిన్నగా కనిపిస్తుంది, కొంచెం వెడల్పు తక్కువ అనిపిస్తుంది, వీడియోలో పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అక్కడ వెళ్ళి తీసుకోవడం బెటర్ నా ఒపీనియన్ అయితే. ఓకే. గురుబాయ్ దగ్గర వెళ్ళి రైతులు తీసుకోవచ్చా? ఏం ఫ్రాడ్ అలాంటి స్కామ్ ఏమన్నా? ఫ్రాడ్ అయితే లేదు. ఓకే. ఇక దానికి నేను 100% చెప్పగలను, ఫ్రాడ్ లేదు, ఏం లేదు. ఆ రేటు విషయం ఒకటే, మన ఇష్టం, అదిగా మన మీద ఒపీనియన్ ఉంటుంది. మనం చూపించుకొని మనం నచ్చితే తీసుకుంటాం. రేటు మాత్రం నేను ఆ యూట్యూబ్లలో చూసి 20,000, 30,000, 40,000 అనుకొని మాత్రం పోకండి. ఓకే. ఎవరున్నా అది ఉంటుంది, రేట్ అట్లే ఉంటుంది. అది చూపించే అవి అలాగనే ఉంటాయి, యూట్యూబ్ అన్నీ కాదు. కానీ అక్కడ వెళ్ళి మనకు నచ్చిన ఆవు 10 రూపాయలు ఎక్కువ తక్కువ మాట్లాడుకొని తెచ్చుకోవడం బెటర్. ఓకే. అక్కడ ఉంటాయా 30-40 ఆవులు కూడా ఉంటాయి అక్కడ?
ఉంటట్టు అనిపించింది నాకు, ఓకే కానీ ఎందుకో అవి మనకు నచ్చవేమో, ఓకే బ్రీడ్ మంచి తీసుకుంటే ఆవులు కొంచెం బ్రీడ్ అవి ఉండయేమో. అది క్రాస్ బ్రీడ్, జెర్సీ క్రాస్ ఉంటాయి ఇక, ఓకే మిల్క్ ఎక్కువ ఇస్తాయి. మళ్ళీ అట్లా అనుకుంటే ఇప్పుడు నీకు తక్కువ రేటువి వీటితో పాటు ఇస్తాయి. వీటి ఏమంటే 1-2 లీటర్ ఎక్కువ కూడా ఇవ్వచ్చు, ఓకే కానీ అవి జెర్సీ క్రాస్ ఉంటాయి. మళ్ళీ మనకు అది లోకల్ పనికి రావాలి. ఓకే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. గురుబాయ్ ఉన్నారు, మనకు రాజస్థాన్లో హనుమాన్గఢ్లో ఉంటారు. డైరెక్ట్ ఉండడానికి ఫుడ్ అకామిడేషన్ మొత్తం ఫ్రీ ఉంటుంది. మీకు నచ్చిన రేట్లో మీరు మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్ సార్ కూడా వెళ్ళారు చూడొచ్చు. 65,000 కూడా ఆవు కొన్నారు. హైయెస్ట్ 1,10,000కి కూడా కొన్నారు. 1,50,000 ట్రాన్స్పోర్టేషన్ ఉందని క్లారిటీకి చెప్తున్నారు. ఎవరు ఉన్నా కూడా నేను ఒకటే మాట చెప్తాను, సార్ కూడా చెప్తున్నారు, ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్ గురుబాయ్ దగ్గర వెళ్ళండి. అంతే, డైరెక్ట్ వెళ్ళి తీసుకోండి. మొత్తం రెస్పాన్సిబిలిటీ అతందే, దిగేదాకా మొత్తం రెస్పాన్సిబిలిటీ అతందే కదా సార్? అతందే. క్యాష్ అది ఏం ఇబ్బంది లేదు. నువ్వు అమౌంట్ ఇచ్చేసినామా, అయ్యో మనకు ఆవులు వస్తాయో రావు అని అయితే లేదు. నేనైతే ఆడ క్యాష్ అమౌంట్ అంతా కట్టేసిన, మొత్తం ఇచ్చేసి నేను వెళ్ళేసి వచ్చిన. ఓకే వెళ్ళి వచ్చిన తర్వాత 4 days తర్వాత ఆవులు వచ్చినాయి నాకు. ఓకే ప్రాబ్లం ఏం లేదు. నాకు నిన్న వచ్చినాయి కాబట్టి ఆవులు నాకు ఇప్పుడు నాకేం ప్రాబ్లం అనిపించలేదు. ఒక్క ఆవు కూడా ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.